బాలీవుడ్ టీవీ నటి శ్వేతా తివారీ సినీ రంగంలో ఎన్నో కష్టాలు సవాళ్లు ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ 18 ఏళ్లకే పెళ్లి చేసుకుని 20 ఏళ్లకు తల్లయింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత భర్త మద్యపానం, గృహహింసతో అతడితో విడాకులు తీసుకుంది. అంతేకాదు ఈమె భర్తకే తిరిగి భరణం ఇచ్చింది. అలాగే తన కుమార్తె కోసం తన ఆస్తి మొత్తాన్ని వదులుకోవడానికి రెడీ అయింది. 1998లో రాజా చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు పాలక్ తివారీ జన్మించింది. అయితే రాజా మద్యం అలవాట్లు, గృహహింసను శ్వేత భరించలేకపోయింది. దీంతో దాదాపు 5 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసి చివరికి అతడితో విడాకులు తీసుకుంది. రాజా చౌదరితో విడాకుల సెటిల్మెంట్ లో భాగంగా 93 లక్షల రూపాయల విలువైన ఫ్లాట్ ను భర్తకు భరణంగా ఇచ్చిందట. తన కుమార్తె కోసమే ఆస్తిని వదిలేయాలి అనుకుందట. తన కూతురు బంగారు భవిష్యత్ కోసం తన ఆస్తిని సైతం వదులుకుంటానని, తన సంపాదన మొత్తం తన పిల్లల కోసమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2013లో అభినవ్ కోహ్లీని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు పుట్టాడు. కొన్నాళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.